కంకిపాడు మండలం ఈడ్పుగడి గ్రామంలో ఉన్న శ్రీ పద్మావతి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ప్రతిష్ఠించి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆలయంలో ఘనంగా ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత 4 రోజులుగా గ్రామ ప్రజల సహకారంతో విశేష పూజలు, హోమాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కంకిపాడు మాజీ ఎంపీ దేవినేని రాజు తెలిపారు. స్వామివారి కృపతో గ్రామం సుఖశాంతులతో అభివృద్ధి చెందాలని, సమస్త ప్రజలపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కంకిపాడు మండలం ఈడ్పుగల్లు గ్రామంలోని శ్రీ పద్మావతి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ప్రతిష్ఠించి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మాజీ ఎంపీ దేవినేని రాజా నేతృత్వంలో జరుగుతున్న ఈ ధార్మిక కార్యక్రమాలు భక్తి వాతావరణంలో కొనసాగుతున్నాయి. గత 3 రోజులుగా ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య విశ్వక్సేన పూజ, పుణ్యవచనం, నిత్య హోమము, బలిహరణ, విశేష నవగ్రహ హోమము వంటి పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కలకల్లాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ దేవినేని రాజా మాట్లాడుతూ, గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రతిష్ఠించి 12 సంవత్సరాలు పూర్తవడం గ్రామానికి ఎంతో ఆనందకరమైన విషయమన్నారు. ఈ సందర్భంగా 5 రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, హోమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, గ్రామం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అలాగే యావత్ మానవాళిపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకున్నారు. ఈ వేడుకలో దేవస్థాన కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువతతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
తదుపరి అర్చకవరేణ్యులు ఆరాధన చేశారు. అసలు సద్యోంకురార్పణ ఎందుకు చేయాలండి అంటే, మనందరము కూడా ఏదైనా గృహంలో వివాహాది శుభకార్యాలు ప్రారంభం చేసుకునేటప్పుడు మనకున్నటువంటి చుట్టాలకు, బంధువులకు, మిత్రులకు ఎలా అయితే ఆహ్వానం పలుకుతూ ఉన్నామో, మరి మనం ఇక్కడ ఎవరి కళ్యాణం జరుపుకుంటున్నామండి? వెంకటేశ్వరుడు యొక్క కళ్యాణం జరుపుకుంటూ ఉన్నాం. మరి ఆయనకి బంధువులు, ఆయనకి మిత్రులు, ఆయనకి ఆప్తులు అయినటువంటి దేవదేవతలు చాలా మంది ఉంటారు. వారి అందరినీ మనం పేరు పేరుగా పిలవగలమా? పిలవలేము. మరి ఎలా పిలవాలి అంటే, సద్యోంకురార్పణ కార్యాచరణ చేయడం ద్వారా దేవతలందరినీ కూడా ఆహ్వానం పలుకుతామట. సర్వదేవతాల ఆహ్వానార్థం అని చెప్పి అర్చకులు సంకల్పం చెప్పుకుని సద్యోంకురార్పణ కార్యాచరణ చేశారు. దేవతలు ఎందుకు రావాలి అంటే, భగవంతుడి యొక్క వీక్షణ, దేవతలు వారి కనులు తెరిచి మనని చూసిన ఎడల మనకి జన్మ ధన్యమైపోతుందిగా. అటువంటి దేవతలందరినీ కూడా ఒక్కసారి స్వామి కళ్యాణానికి ఇక్కడికి వచ్చి వారి యొక్క శుభవీక్షణ మన అందరికీ కూడా కలగజేయాలి అని చెప్పేసి 4 రోజుల నుంచి దగ్గర జరుగు సెనట్రా ఈరోజు సురేష్ ఈ రోజుకి 4 రోజుల నుంచి ఈడిపుగల్లు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో 12 సంవత్సరాల సంపుష్టన బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఇప్పటిదాకా హోమాలు జరిగినాయి, పూజలు జరిగినాయి. ఇప్పుడు కళ్యాణం కూడా జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ విరివిగా వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాలు ఈ 4 రోజుల నుంచి జయప్రదం చేస్తున్నందుకు మా గ్రామస్తులకి, దీంట్లో సహకరించిన నా శ్రేయోభిలాషులకి, మిత్రులకి, సహోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా గ్రామం తరపున. దీంట్లో సుమారుగా 15 నుంచి 20 లక్షల ఖర్చు అయితే చాలామంది దాతలు ముందుకొచ్చి మాకు అన్ని విధాలా సహకరించారు. సహకరించిన దాతలకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న మా మిత్ర బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రేపు అన్నదాన కార్యక్రమం ఉంది కాబట్టి రేపు కూడా సుమారుగా ఒక 5-6 వేల మందికి అన్నదానం చేస్తున్నాం. ఆ కార్యక్రమం కూడా జయప్రదంగా జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను.